వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అండ్ అలానే కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలి అనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు అవర్ వీడియో. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 580 మార్క్స్ అయితే రావాలి. బీసీఏ కేటగిరీ వారికి 540 ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 545 ప్లస్ ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 510 ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 540 ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 530 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 570 ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 480 వచ్చి ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 440 ప్లస్ వచ్చి ఉండాలి. ఈ కాలేజ్ అయితే ఎస్వీయూ రీజన్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీ వారికి 623 మార్క్స్ వచ్చి ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 545 ప్లస్ వచ్చి ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 612 వచ్చి ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 590 ప్లస్ వచ్చి ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 550 ప్లస్ వచ్చి ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 545 ప్లస్ వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 540 ప్లస్ వచ్చి ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 490 ప్లస్ వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 610 వచ్చి ఉండాలి మన దగ్గర. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్లో ఉంటుంది. నెక్స్ట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఈ కాలేజ్ అయితే చిత్తూరులో ఉంటుంది. ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్లో అయితే కిందకైతే వస్తుందన్నమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 547 ప్లస్ అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 500 ప్లస్ ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి కూడా 500 ప్లస్ ఉండాలన్నమాట. బీసీసీ కేటగిరీ వారికి 470 ప్లస్ ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 500 ప్లస్ ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 505 ప్లస్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ కేటగిరీకి 460 ప్లస్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 420 ప్లస్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ కాలేజ్ అయితే ఏలూరులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుందన్నమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 560 ప్లస్ ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 522 ప్లస్ ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 527 ప్లస్ ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 544 ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 560 ప్లస్ ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 495 ప్లస్ ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 475 ప్లస్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 430 ప్లస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణిగుంట, ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 543 ప్లస్ ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 489 ప్లస్ ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 496 ప్లస్ ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 497 ఉండాలి. అండ్ బీసీసీ కేటగిరీ వారికి 454 ప్లస్ ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 497 ప్లస్ ఉండాలన్నమాట. ఎస్సీ కేటగిరీ వారికి 540 ప్లస్ ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 450 ప్లస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళంలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీ వారికి 560 ప్లస్ రావాలి. బీసీఏ కేటగిరీ వారికి 505 ప్లస్ అయితే రావాలి. బీసీబీ కేటగిరీ వారికి 500 ప్లస్ ఉండాలన్నమాట. బీసీసీ కేటగిరీ వారికి 530 ప్లస్ రావాలి. బీసీడీ కేటగిరీ వారికి 538 ప్లస్ రావాలి. బీసీఈ కేటగిరీ వారికి 540 ప్లస్ రావాలి. ఎస్సీ కేటగిరీకి 460 రావాలన్నమాట. ఎస్టీ కేటగిరీకి 425 ప్లస్ రావాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్లో ఉంటుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 570 ప్లస్ వచ్చి ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 540 ప్లస్ రావాలి. బీసీబీ కేటగిరీకి 530 ఉండాలి. బీసీసీ కేటగిరీకి 540 ప్లస్ రావాలి. బీసీడీ కేటగిరీ వారికి 545 ప్లస్ ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 539 రావాలి. ఎస్సీ కేటగిరీకి 490 అనమాట. ఎస్టీ కేటగిరీకి 420 ప్లస్ ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 578 మార్క్స్ అయితే రావాలన్నమాట. బీసీఏ కేటగిరీ వారికి 526 మార్క్స్ రావాలి. బీసీబీ కేటగిరీకి 535 రావాలి. బీసీసీ కేటగిరీ వారికి 535 ప్లస్ రావాలి. బీసీడీ కేటగిరీ వారికి 563 రావాలి. బీసీఈ కేటగిరీ వారికి 482 రావాలి. ఎస్సీ కేటగిరీ వారికి 490 ప్లస్ రావాలి. ఎస్టీ కేటగిరీకి 430 ప్లస్ రావాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుందన్నమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 16 ప్లస్ అయితే ఉండాలన్నమాట. బీసీఏ కేటగిరీ వారికి 572 ప్లస్ ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 600 ప్లస్ ఉండాలన్నమాట. బీసీఈ కేటగిరీ వారికి 537 రావాలన్నమాట. బీసీసీ కేటగిరీ వారికి 590 రావాలి. బీసీడీ కేటగిరీ వారికి 599 రావాలన్నమాట. ఎస్సీ కేటగిరీకి 530 ప్లస్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 475 ప్లస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప,
ఈ కాలేజ్ అయితే ఎస్వి రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 578+ ఉండాలి. బీసీఏ కేటగిరీకి 522 మార్క్స్ రావాలి. బీసీబీ కేటగిరీకి 536 రావాలి. బీసీసీ కేటగిరీకి 495 రావాలి. బీసీడీ కేటగిరీకి 532 రావాలి. బీసీఈ కేటగిరీకి 528 మార్క్స్ రావాలి. ఎస్సీ కేటగిరీకి 480+ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 440 ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 570 మార్క్స్ రావాలి. బీసీఏ కేటగిరీకి 529 రావాలి. బీసీబీ కేటగిరీకి 533 రావాలి. బీసీసీ కేటగిరీకి 530 మార్క్స్ రావాలి. బీసీడీ కేటగిరీకి 563 రావాలి. బీసీఈ కేటగిరీకి 490+ రావాలి. ఎస్సీ కేటగిరీకి 480 రావాలి. ఎస్టీ కేటగిరీకి 440+ మార్క్స్ రావాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఈ కాలేజ్ అయితే ఎస్వి రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 562 రావాలి. బీసీఏ కేటగిరీకి 517 మార్క్స్ రావాలి. బీసీబీ కేటగిరీకి 517 మార్క్స్ రావాలి. బీసీసీ కేటగిరీకి 479 రావాలి. బీసీడీ కేటగిరీకి 590 మార్క్స్ రావాలి. బీసీఈ కేటగిరీకి 520 మార్క్స్ రావాలి. ఎస్సీ కేటగిరీకి 473 రావాలి. ఎస్టీ కేటగిరీకి 436 మార్క్స్ రావాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 580+ రావాలి. బీసీఏ కేటగిరీ వారికి 552+ ఉండాలి. బీసీబీ కేటగిరీకి 551 ఉండాలి. బీసీసీ కేటగిరీకి 565 మార్క్స్ రావాలి. బీసీడీ కేటగిరీకి 580 ఉండాలి. బీసీఈ కేటగిరీకి 512 మార్క్స్ రావాలి. ఎస్సీ కేటగిరీకి 510 మార్క్స్ రావాలి. ఎస్టీ కేటగిరీకి 450+ ఉండాలన్నమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్లో ఉంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 575+ రావాలి. బీసీఏ కేటగిరీకి 527 రావాలి. బీసీబీ కేటగిరీకి 537 రావాలి. బీసీసీ కేటగిరీకి 513 రావాలి. బీసీడీ కేటగిరీకి 567 రావాలి. బీసీఈ కేటగిరీకి 583 రావాలి. ఎస్సీ కేటగిరీకి 485 రావాలి. ఎస్టీ కేటగిరీకి 450 రావాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్లో ఉంటుంది. ఈ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీకి 580 రావాలి. బీసీఏ కేటగిరీకి 553 రావాలి. బీసీబీ కేటగిరీకి 548 రావాలి. బీసీసీ కేటగిరీకి 560 రావాలి. బీసీడీ కేటగిరీకి 580 రావాలి. బీసీఈ కేటగిరీకి 505 రావాలి. ఎస్సీ కేటగిరీకి 495 రావాలి. ఎస్టీ కేటగిరీకి 450 రావాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్లో ఉంటుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 573 రావాలి. బీసీఏ కేటగిరీకి 530 రావాలి. బీసీబీ కేటగిరీకి 535 రావాలి. బీసీసీ కేటగిరీకి 550 రావాలి. బీసీడీ కేటగిరీకి 565 రావాలి. బీసీఈ కేటగిరీకి 480 రావాలి. ఎస్సీ కేటగిరీకి 490 రావాలి. ఎస్టీ కేటగిరీకి 430 రావాలన్నమాట. నెక్స్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే రాజమండ్రిలో ఉందన్నమాట. ఈ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీకి 565 రావాలి. బీసీఏ కేటగిరీకి 515 రావాలి. బీసీబీ కేటగిరీకి 520 రావాలి. బీసీసీ కేటగిరీకి 545 రావాలి. బీసీడీ కేటగిరీకి 550 రావాలి. బీసీఈ కేటగిరీకి 480 రావాలి. ఎస్సీ కేటగిరీకి 490 రావాలి. ఎస్టీ కేటగిరీకి 420 రావాలన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 550 రావాలన్నమాట. బీసీఈ కేటగిరీకి 500 రావాలి. బీసీబీ కేటగిరీకి 500 రావాలి. బీసీసీ కేటగిరీకి 500+ రావాలి. బీసీడీ కేటగిరీకి 537 రావాలి. బీసీఈ కేటగిరీకి 450+ ఉండాలన్నమాట. ఎస్సీ కేటగిరీకి 450 ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 420 ఉండాలన్నమాట. నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే కర్నూలులో ఉంటుంది. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్లో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 605 రావాలి. బీసీఏ కేటగిరీకి 580 రావాలి. బీసీబీ కేటగిరీకి 585 రావాలి. బీసీసీ కేటగిరీకి 546 రావాలి. బీసీడీ కేటగిరీకి 585 రావాలి. బీసీఈ కేటగిరీకి 580 రావాలి. ఎస్సీ కేటగిరీకి 520 రావాలి. ఎస్టీ కేటగిరీకి 480 రావాలన్నమాట. నెక్స్ట్ కాటూరు మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంటుంది. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుందన్నమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 560 మార్క్స్ రావాలి. బీసీఏ కేటగిరీకి 520 మార్క్స్ రావాలన్నమాట. బీసీబీ కేటగిరీకి 520+ ఉండాలి. బీసీసీ కేటగిరీకి 520+ ఉండాలన్నమాట. బీసీడీ కేటగిరీకి 540+ ఉండాలి. బీసీఈ కేటగిరీకి 480+ ఉండాలన్నమాట. ఎస్సీ కేటగిరీకి 460 ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 430+ ఉండాలన్నమాట. నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే అమలాపురంలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఈ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 561 రావాలి. బీసీఏ కేటగిరీకి 515 రావాలన్నమాట. బీసీబీ కేటగిరీకి 512 రావాలి. బీసీసీ కేటగిరీకి 544 రావాలి. బీసీడీ కేటగిరీకి 540 రావాలి. బీసీఈ కేటగిరీకి 473 రావాలన్నమాట. ఎస్సీ కేటగిరీకి 465 రావాలి. ఎస్టీ కేటగిరీకి 420 రావాలన్నమాట. నెక్స్ట్
మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కాలేజ్ అయితే విజయనగరంలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 550+ రావాలి, బీసీఏ కేటగిరీకి 502 రావాలి, బీసీబీ కేటగిరీకి 510 రావాలన్నమాట, బీసీసీ కేటగిరీకి 520 రావాలి, బీసీడీ కేటగిరీకి 530 రావాలన్నమాట, బీసీఈ కేటగిరీకి 460 రావాలి, ఎస్సీ కేటగిరీకి 450 రావాలన్నమాట, ఎస్టీ కేటగిరీకి 420 రావాలి. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకు వస్తుందన్నమాట. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 550 రావాలి, బీసీఏ కేటగిరీకి 510 రావాలి, బీసీబీ కేటగిరీకి 510 రావాలి, బీసీసీ కేటగిరీకి 470 రావాలి, బీసీడీ కేటగిరీకి 513 రావాలి, బీసీఈ కేటగిరీకి 500 రావాలన్నమాట, ఎస్సీ కేటగిరీకి 460 రావాలి, ఎస్టీ కేటగిరీకి 420 రావాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకాని. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 580 రావాలి, బీసీఏ కేటగిరీకి 530 రావాలి, బీసీబీ కేటగిరీకి 540 రావాలి, బీసీసీ కేటగిరీకి 550 రావాలి, బీసీడీ కేటగిరీకి 570 రావాలి, బీసీఈ కేటగిరీకి 505 రావాలి, ఎస్సీ కేటగిరీకి 480 రావాలి, ఎస్టీ కేటగిరీకి 430+ రావాలి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం. ఈ కాలేజ్ అయితే ఈ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 560 రావాలి, బీసీఏ కేటగిరీకి 500 రావాలి, బీసీబీ కేటగిరీకి 505 రావాలి, బీసీసీ కేటగిరీకి 510 రావాలి, బీసీడీ కేటగిరీకి 540 రావాలి, బీసీఈ కేటగిరీకి 470 రావాలి, ఎస్సీ కేటగిరీకి 450 రావాలి, ఎస్టీ కేటగిరీకి 420 రావాలి. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ కాలేజ్ తిరుపతిలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్వీఈ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 560 రావాలి, బీసీఏ కేటగిరీకి 520 రావాలి, బీసీబీ కేటగిరీకి 525 రావాలి, బీసీసీ కేటగిరీ 480 రావాలి, బీసీడీ కేటగిరీకి 520 రావాలి, బీసీఈ కేటగిరీకి 500 రావాలి, ఎస్సీ కేటగిరీకి 476 రావాలి, ఎస్టీ కేటగిరీకి 430 రావాలన్నమాట. నెక్స్ట్ పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్. ఈ కాలేజ్ అయితే కుప్పంలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 550 రావాలి, బీసీఏ కేటగిరీకి 505 రావాలి, బీసీబీ కేటగిరీకి 510 రావాలి, బీసీసీ కేటగిరీకి 460 రావాలి, బీసీడీ కేటగిరీకి 505 రావాలి, బీసీఈ కేటగిరీకి 500 రావాలి, ఎస్సీ కేటగిరీకి 450 రావాలి, ఎస్టీ కేటగిరీకి 420 రావాలన్నమాట. నెక్స్ట్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే గన్నవరంలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 560 రావాలి, బీసీఏ కేటగిరీకి 520 రావాలి, బీసీబీ కేటగిరీకి 520 రావాలి, బీసీసీ కేటగిరీకి 540 రావాలి, బీసీడీ కేటగిరీకి 550 రావాలి, బీసీఈ కేటగిరీకి 480 రావాలి, ఎస్సీ కేటగిరీకి 470 రావాలి, ఎస్టీ కేటగిరీకి 430 రావాలన్నమాట. నెక్స్ట్ రంగరాజు మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే కాకినాడలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఏ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 600 రావాలి, బీసీఏ కేటగిరీకి 570 రావాలి, బీసీబీ కేటగిరీకి 570 రావాలి, బీసీసీ కేటగిరీకి 580 రావాలి, బీసీడీ కేటగిరీకి 600 రావాలి, బీసీఈ కేటగిరీకి 520 రావాలి, ఎస్సీ కేటగిరీకి 520 రావాలి, ఎస్టీ కేటగిరీకి 470 రావాలన్నమాట. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే నంద్యాలలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 545 రావాలి, బీసీఏ కేటగిరీకి 500 రావాలి, బీసీబీ కేటగిరీకి 505 రావాలి, బీసీసీ కేటగిరీకి 460 రావాలి, బీసీడీ కేటగిరీకి 500 రావాలి, బీసీఈ కేటగిరీకి 500 రావాలి, ఎస్సీ కేటగిరీకి 450 రావాలి, ఎస్టీ కేటగిరీకి 418 రావాలి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. ఈ కాలేజ్ అయితే ఎస్వీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 590 రావాలి, బీసీఏ కేటగిరీకి 560 రావాలి, బీసీబీ కేటగిరీకి 570 రావాలి, బీసీసీ కేటగిరీకి 560 రావాలి, బీసీడీ కేటగిరీకి 580 రావాలన్నమాట, బీసీఈ కేటగిరీకి 560 రావాలి, ఎస్సీ కేటగిరీకి 500 రావాలి, ఎస్టీ కేటగిరీకి 470 రావాలన్నమాట. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే కర్నూలులో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఓసీకి 500 మార్క్స్ రావాలి, బీసీఏ కేటగిరీకి 400 రావాలి, బీసీబీ కేటగిరీకి 495 రావాలి, బీసీసీ కేటగిరీకి 450 రావాలి, బీసీడీ కేటగిరీకి 400 రావాలన్నమాట, బీసీఈ కేటగిరీకి 495 రావాలి, ఎస్సీ కేటగిరీకి 450 రావాలి, ఎస్టీ కేటగిరీకి 420 రావాలన్నమాట. నెక్స్ట్ మైనారిటీ కోటాలో ఉన్న కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూద్దాం. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే కడపలో ఉందన్నమాట. ఈ కాలేజ్ అయితే ఎస్సీ రీజన్ కిందకు వస్తుంది. ఈ కాలేజ్ మీకు సీట్ రావాలంటే 470+ ఉండాలన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.